హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరిపోతుల. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా ఛానల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ జాబ్స్ యొక్క మోర్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ సబ్జెక్టుల యొక్క అనాలసిస్ను కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే స్కిప్ చేయడం వల్ల నేను మీకు చెప్పాలనుకున్నటువంటి కంటెంట్ 100% మీకు అర్థం కాదు. ఇక టాపిక్లోకి వెళ్తే, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కేంద్ర సాయుధ దళాలు, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాలు దాదాపుగా 39,500 ఉద్యోగాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి బోర్డు నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. దీనికి విద్యార్హత 10th క్లాస్ మాత్రమే. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్ ఉన్నాయి. కేవలం విద్యార్హత 10వ తరగతి మాత్రమే. రెండవది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇక్కడ ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఇక జీతం విషయానికి వస్తే స్టార్టింగే దాదాపుగా 40,000 వరకు ఉంటుంది. ఇక ఎగ్జామ్ అనేది కూడా తెలుగులోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులకు తెలుగులోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల పరిస్థితి కొంచెం గందరగోళంగా ఉందని మాట వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రిక్రూట్మెంటు ఇంకా కొంచెం లేట్ అయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. అదేవిధంగా కొత్తగా నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే అభ్యర్థులు కూడా ఉన్నారు. సో ఇప్పుడు రిక్రూట్మెంట్ కోసం ట్రై చేస్తున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, కొత్త నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు. ఎందుకంటే కానిస్టేబుల్ పోస్ట్ కోసం ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్ కావచ్చు, ఫిజికల్ మెజర్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్ కావచ్చు, దాదాపుగా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే కానిస్టేబుల్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ సిలబస్, ఫిజికల్ ఈవెంట్స్, ఫిజికల్ మెజర్మెంట్స్ అన్నీ కూడా దాదాపుగా దాదాపుగా ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు. ఇక రెండవ విషయానికి వస్తే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఒక నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అనేటటువంటిది లేట్ అవ్వడం అనేది చాలా రేర్ కేసెస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ అండ్ రిక్రూట్మెంట్ అనేది ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రాసెస్ ప్రకారం టైం టు టైం, డేట్ టు డేట్ కంప్లీట్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ రెండు రాష్ట్రాలకు చెందినటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులకు నేను మళ్ళీ చెప్తున్నా, ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పవచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్ అదే, దాదాపుగా సిలబస్ సేమ్, ఫిజికల్ ఈవెంట్స్, ఫిజికల్ మెజర్మెంట్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్. కాబట్టి నేను చెప్తున్నాను, ఖచ్చితంగా కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులకి ఇది ఒక సువర్ణ అవకాశం. అంతేకాకుండా అతి చిన్న వయసులోనే మీరు ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంపాదించడం వలన మీరు రిటైర్మెంట్ అయ్యేటప్పటికీ పై స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశాలు అనేటటువంటివి కూడా ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నా, కేంద్ర సాయుధ దళాలు, నెంబర్ 1 సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ కానిస్టేబుల్ ఉద్యోగం, కేంద్ర సాయుధ దళాలలో కానిస్టేబుల్ ఉద్యోగము. అర్హత 10th క్లాస్. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి కూడా వేకెన్సీస్ ఉన్నాయి.
జీతం స్టార్టింగే దాదాపుగా 40,000 వరకు ఉంటుంది. ఇక ఇప్పుడు ప్రజెంట్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు, అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దండి. ఖచ్చితంగా అప్లై చేయండి. అది చిన్న వయసులోనే, అది షార్ట్ టైం పీరియడ్లోనే సెలక్షన్ కూడా కంప్లీట్ అవుతుంది. కాబట్టి మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది సంపాదించగలరు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆన్లైన్లో మీకు దొరుకుతాయి. ఖచ్చితంగా అప్లై చేయండి. మీ గోల్ని రీచ్ కాండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.